దళిత డ్రైవర్ను దారుణంగా చంపేశాడు. ఎలాంటి బెరుకు లేకుండా శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. నేనే మర్డర్ చేశానని పబ్లిక్గా ఒప్పేసుకున్నాడు. అయినా అత్తారింటికి వెళ్ళినట్లు అలా జైలుకి వెళ్ళి ఇలా బయటికి వచ్చేశాడు. 4 ఏళ్లుగా దర్జాగా తిరుగుతున్నాడు. అతడే అరాచక శక్తి అనంతబాబు. ఇంతటి కిరాతకుడు చట్టాన్ని ఎలా చుట్టంలా మార్చుకున్నాడు? క్రిమినల్ అనంతబాబును వైసీపీ ఎందుకు కాపాడుతోంది? 4 ఏళ్ల కిందటి హత్య నుంచి లేటెస్ట్గా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యేదాకా సాగిన కథేంటి? చట్టాన్ని చుట్టంగా మార్చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. అది 2022 మే 19వ తేదీ. టైం రాత్రి 7:30. కాకినాడలో నివాసం ఉండే దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి బయటికెళ్ళాడు. మరో 5-6 గంటల తర్వాత అంటే అర్ధరాత్రి శవమై ఇంటికి చేరాడు. ఆ రోజు నవభారత్ స్కూల్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారు. నోరు తెరవకుండా ఉంటే 2 లక్షలు ఇస్తా, లేదంటే మీ రెండో కుమారుడికి ఇదే గతి పడుతుందని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులని హెచ్చరించి అక్కడి నుంచి తాపీగా వెళ్ళిపోయారు. ఇంతకీ ఈ సుబ్రహ్మణ్యంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధం ఏంటి? చంపడానికి కారణం ఏంటి అంటే అనంతబాబు దంపతుల దగ్గర సుబ్రహ్మణ్యం 6 ఏళ్ల పాటు కార్ డ్రైవర్గా పనిచేశాడు. పెళ్లి ఖర్చుల కోసం 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 30,000 తిరిగిచ్చాడు. హత్యకు కరెక్ట్గా 3 నెలల ముందు ఉద్యోగం మానేశాడు. కక్ష పెంచుకున్న అనంతబాబు 20,000 బాకీ కోసం వెంటపడ్డారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వదలలేదు. హత్య జరిగిన 2022 మే 19వ తేదీ కూడా రాత్రి 8:09 సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి బెదిరించారు. తర్వాత కారులో సుబ్రహ్మణ్యంను ఊరి బయటకు తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక ప్రాణాలు విడిస్తే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. చివరికి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. మామూలుగా అయితే సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు వెంటనే అరెస్టు కావాలి. కానీ అలా జరగలేదు. చట్టం అందరికీ సమానమనే సూత్రం ఇక్కడ అస్సలు పనిచేయలేదు. ఎందుకంటే నిందితుడు సాదాసీదా వ్యక్తి కాదు. అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ. పైగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరవాడు. ఇంకేముంది, చట్టం అనంతబాబు చుట్టంగా మారిపోయింది. సుబ్రహ్మణ్యం వంటిపై 31 గాయాలు కనిపిస్తున్నా లోపల మరో 3 దెబ్బలున్నట్లు పంచనామాలో గుర్తించిన అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తానే మర్డర్ చేశానని అనంతబాబు ఒప్పుకుంటే తప్ప హత్య కేసు కట్టలేదు. ఈ ఒక్క ఘటన చాలు వైసీపీ పాలనలో పోలీసులు క్రిమినల్స్ ఎంతగా మిలాఖత్ అయ్యారో చెప్పడానికి. అనంతబాబును కాపాడేందుకు అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డిఎస్పీ భీమారావు, సిఐ మురళీకృష్ణ శతవిధాలా శ్రమించారు. ఎస్పీ అయితే ఒక అడుగు ముందుకేసి హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీని అనంతబాబు గారు అని సంబోధించి స్వామి భక్తి చాటుకున్నారు. అనంతబాబు నేరం అంగీకరించిన క్షణికావేశంలో ఘటన జరిగిందని చెప్పేందుకు ఎస్పీ నానా తంటాలు పడ్డారు. ఆయన బాటలోనే పోలీసులు కూడా మొక్కుబడిగా విచారణ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్పై సరైన దృష్టి పెట్టలేదు. సేకరించిన 60 సీసీటీవీ ఫుటేజీల్లో కూడా పెద్దగా పనికిరాని 18 మాత్రమే విజయవాడ ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్అవుట్ లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ జోలికి అస్సలు పోలేదు. 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ వేయకుంటే డిఫాల్ట్ బెయిల్ వస్తుందని తెలిసి కావాలనే ఆలస్యం చేశారు. 92వ రోజున అది కూడా లోపభూయిష్టమైన ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు ఛార్జ్షీట్ లేట్ చేయడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరీ అనంతబాబు బెయిల్ తెచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. 2022 డిసెంబర్ 12న మధ్యంతర బెయిల్పై అనంతబాబు బయటకు వస్తే వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసిన హంగామా నభూతో. పూలు చల్లుతూ, ఈలలు కేకలు వేస్తూ, గజమాలలతో అనంతబాబును అట్టహాసంగా స్వాగతించారు. అరెస్ట్ అయినప్పుడు కంటి తొడుపుగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ జైలు నుంచి రాగానే అనంతబాబును చేరదీసింది. పార్టీ కార్యక్రమాలు, సీఎం హోదాలో జగన్ పాల్గొన్న సభలకు కూడా అనుమతించింది. తాజాగా 10 రోజుల కిందట అంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్తో కలిసి అనంతబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. 20వ తేదీ కూడా వైసీపీ సభ్యులతో చట్టాపట్టాలు వేసుకుని అసెంబ్లీలో తిరిగారు. పెద్ద కుమారుడిని పోగొట్టుకుని
పుట్టెడు దుఃఖంలో ఉన్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వైసీపీ హయాంలో సాగిన తతంగంతో బాగా కుంగిపోయారు. కూటమి పాలన వచ్చాక హత్య కేసుపై మళ్లీ విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలా 2025 జూలై నెలలో ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. హత్యకు ముందు తర్వాతి రోజుల్లో అనంతబాబు లక్ష్మీదుర్గ దంపతుల కదలికల్ని పసిగట్టింది. హత్యాస్థలితో పాటు అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. సుబ్రహ్మణ్యం మృతదేహం ఫోటోలు, ఇతర సాక్ష్యాలను హైదరాబాద్ అలాగే చెన్నై సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించింది. వాటిని పరిశీలించిన నిపుణులు సుబ్రహ్మణ్యం శరీరంపై చీలికలు, దెబ్బలు ఉన్నట్లు తేల్చారు. తీవ్ర గాయాలు, షాక్, ఒత్తిడి సుబ్రహ్మణ్యం మరణానికి కారణమని అంచనా వేశారు. మొత్తం శాస్త్రీయ ఆధారాలతో సిట్ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోర్టులో మళ్లీ ట్రయల్స్ మొదలయ్యేలా చర్యలు చేపట్టింది. ఇదిలా సాగుతుండగానే 2022 నాటి అనంతబాబు మధ్యంతర బెయిల్ కేసు ఈ ఫిబ్రవరి 20వ తేదీన సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వం అందించిన ఆధారాలు, నివేదికలను సుప్రీం పరిశీలించింది. వైసీపీ హయాంలో హత్య కేసు నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కైన తీరు తెలుసుకుని సుప్రీంకోర్టు తీవ్రంగా విస్తుపోయింది. సిఆర్పిసి సెక్షన్ 167(2) కింద నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా పోలీసులు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఉపేక్షించరాని తప్పు అంటూ ఆక్షేపించింది. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా, కనీసం షోకాజ్ నోటీసులైనా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైసీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలు సంధించింది. డీజీపీ వైఖరిని నిలదీసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏళ్లుగా విచారణ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వెలుబుచ్చిన సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. ట్రయల్ కోర్టులో విచారణను స్వయంగా పర్యవేక్షించాలని హైకోర్టును ఆదేశించింది. మార్చి 14లోపు అభియోగాల రూపకల్పన, 31లోపు తదుపరి దర్యాప్తును కొలిక్కి తేవాలని నిర్దేశించింది. ఏప్రిల్ 18 కల్లా నిందితులపై అభియోగాల నమోదు, ఆగస్టు నాటికి మొత్తం 58 మంది సాక్షుల విచారణ పూర్తి చేయాలంది. నవంబర్ 30వ తేదీకి కేసు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిట్ అనుబంధ ఛార్జ్షీట్ వేయడం, వేగంగా ట్రయల్స్ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో A1గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేసులో రెండో నిందితురాలిగా ఉన్న ఆయన భార్య లక్ష్మీదుర్గ ఇప్పటికే పరారీలో ఉన్నారు.